హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆత్మకథ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. శుభాభినందనలు. ఈ కార్యక్రమం నాకెంతో ప్రత్యేకం. మనందరి మిత్రులు, సోదరులు, అజాత శత్రువు, ఒక జెంటిల్ మ్యాన్. మనందరం జెంటిల్ మ్యాన్ అని వాడతాం, కానీ జెంటిల్ మ్యాన్కి ప్రతిరూపం బండారు దత్తాత్రేయ గారు. ఒక పాలిటీషియన్, అది కూడా ప్రజల కథే నా ఆత్మకథ. అంటే ఈ ఒక్కసారి చూసినప్పుడు ఈ ఒక్క మాటలోనే ఆయన జీవితాంతం ఏ విధంగా పనిచేశారో మనకు అర్థమవుతుంది. అందరం కూడా దత్తన్న అని ప్రేమగా పిలుచుకుంటారు. దత్తాత్రేయ గారు అనేవాళ్ళు చాలా తక్కువ ఉంటారు. అభిమానంగా దత్తన్న పిలుచుకునే వారి యొక్క జీవన ప్రమాణాల గురించి అందరితో కలిసి మాట్లాడాలని ఆసక్తితో నేను ఈ కార్యక్రమానికి వచ్చాను. 3 తరాలు ఆయన జీవిత యాత్ర అంటూ నిజంగా ఒకసారి 40 సంవత్సరాలు పాత రోజులు నాకు కూడా గుర్తొచ్చే పరిస్థితి వచ్చింది. ఇక్కడికి వస్తాను, మిమ్మల్ని చూస్తే ఎక్కడ లేని ఉత్సాహం, అభిమానం ఊపంగా అంటే దానికి కారణం పాత రోజులు ఒకసారి జ్ఞాపకం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒక సాధారణమైన కార్యకర్త, జాతీయ నేతగా ఎదిగిన జీవన గమనం, ఎమర్జెన్సీ రోజుల నుంచి దివిసీమ ఉప్పెన వరకు దేశానికి అందించిన సేవలు, సాధారణ స్వయం సేవకు నుంచి ఉన్నత స్థాయికి ఎదిగిన వ్యక్తిత్వం, ఎన్నో పోరాటాలు, ఎన్నో ఉద్యమాలు, ప్రజా జీవితంలో ఎన్నో సంఘర్షణలు. దత్తాత్రేయ గారిది పేరుకు హిందుత్వం, ఆయన మతం భారతీయం, కోరుకునేది జనాహితం, అనుసరించేది లౌకికవాదం, పాటించేది మత సామరస్యం. అలై బలై అన్ని వర్గాల్ని, అందరినీ ఒక త్రాటి మీదకి తెచ్చిన వ్యక్తి. ఆయన నాకు తెలిసినంత వరకు విరోధం ఉండడు, ఏ రాజకీయ పార్టీ అని వ్యత్యాసం ఉండదు. ఆ రోజు ఎవరోని పేదవాళ్ళు అందరినీ పిలిచి అందరినీ కలిపేదానికి ఒక వేదికగా తయారు చేసిన వ్యక్తి బండారు దత్తాత్రేయ గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. తెలుగు రాష్ట్రాల్లో అజాత శత్రువు అంటే, ఒక ఆదర్శమైనటువంటి రాజకీయ జీవితం అంటే మనందరికీ గుర్తొచ్చేది బండారు దత్తాత్రేయ గారు అని చెప్పి మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాం. ఆయన ఆత్మకథలో ఒక వ్యాఖ్య చేశారు. ఒక్క రాత్రిలో ప్రకృతి విలయతాండం చేసి లక్షలాది మందిని తుడిచిపెట్టేసిన దౌర్భాగ్య దృశ్యాలు చూస్తానని గాని, అక్కడ శవాన్ని ఏరుతూ బతుకున్న వారికి దాహాలు తీరుస్తూ కొన్ని వారాల పాటు సేవ చేయాల్సి వస్తుందని అంతకు ముందెప్పుడు కూడా ఊహించలేదు అని రాస్తాడు. ఆ ఒక్క మాట చాలు ఆయన జీవితంలో ఆయన చేసిన సేవలు. సంఘ సేవకుగా, బీజేపీ కార్యకర్తగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా, కేంద్ర మంత్రిగా, హిమాచల్, హర్యానా గవర్నర్లుగా బండారు దత్తాత్రేయ గారు అనేక పాత్రలు పోషించారు. అధికారంలో ఉన్నా లేకున్నా పార్టీ కోసం పనిచేసే నిబద్ధతతో నిలబడిన వ్యక్తిత్వం అయింది. అన్ని పార్టీల వాళ్ళలో కలుపుకొని వెళ్లే హుందాతనం అయింది. అందుకే ఉన్నత స్థానంలో ఉన్న ఎప్పుడూ సాధారణమైన కార్యకర్తగానే ప్రవర్తిస్తూ ఉంటారు. అనేక ట్రెండ్స్ సృష్టించాడు. ఎమర్జెన్సీ కాలంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి జైలు జీవితం కూడా అనుభవించారు. అందుకే ప్రధానమంత్రి ఆయన పుస్తక సందేశంలో ఎమర్జెన్సీ రోజుల్లో దత్తాత్రేయ పోరాటాన్ని ప్రశంసించారు. బండారు దత్తాత్రేయ గారి జీవితంలో 65 ఏళ్ల పాటు
ప్రజాసేవలో తపనతో పనిచేశారు. ఇందులో 20 సంవత్సరాలు రాష్ట్రీయ స్వయం సేవక సంఘ పూర్తి ప్రచారకుడిగా 40 అనేక ట్రెండ్స్ సృష్టించాడు. ఎమర్జెన్సీ కాలంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి జైలు జీవితం కూడా అనుభవించారు. అందుకే ప్రధానమంత్రి ఆయన పుస్తక సందేశంలో ఎమర్జెన్సీ రోజుల్లో దత్తాత్రేయ పోరాటాన్ని ప్రశంసించారు. బండారు దత్తాత్రేయ గారి జీవితంలో 65 ఏళ్ల పాటు ప్రజాసేవలో తపనతో పనిచేశారు. ఇందులో 20 సంవత్సరాలు రాష్ట్రీయ స్వయం సేవక సంఘ ప్రచారకుడిగా 45 సంవత్సరాలు రాజకీయాల్లో కొనసాగారు. వివిధ ప్రజా సమస్యలపైన ప్రభుత్వాలకు ముఖ్యమంత్రి లేఖలు రాస్తూ లేఖలు రాయడానికి అంబాసిడర్గా ఒక ట్రెండ్. నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడైతే ఎన్ని లేఖలు రాసేవాడో నాకే గుర్తు లేదు. అన్ని లేఖలు రాసిన వ్యక్తి బండారు దత్తాత్రేయ గారు. హేమీలతో ప్రయాణం చేశారు. ఇది ఒక అరుదైన అనుభవం. సంఘ్ కార్యకలాపాల్లో డాక్టర్ మనోహర్ షిండే గారితో, సంఘ్ చాలక్ శ్రీ మాధవ్ సదాశివరావు గోల్వాల్కర్తో, మోహన్ భాగవత్తో ఇలాంటి అతిపెద్ద నాయకులతో పనిచేసే అవకాశానికి రావడం అరుదైన అనుభవం. రాజకీయాల్లో చూస్తే అటల్ బిహార్ వాజ్పేయి, కేఎన్ అద్వానీ, మురళీ మనోహర్ జోషి, బంగారు లక్ష్మణ్, వెంకయ్య నాయుడు, రాజ్నాథ్ సింగ్, అమిత్ షా, నరేంద్ర మోడీ గారి వంటి అగ్రనాయకులతో కలిసి పని చాలామందికి దొక్కదు. ఒక దత్తాత్రేయ గారి దక్కింది. నిబద్ధత, బాధ్యత, అంకిత భావం, సాధారణ జీవితం ఆయన ప్రత్యేకం. జాతీయత, సేవ, సమగ్రత ఈ 3 మౌలిక విలువల చుట్టూ ఆయన రాజకీయ జీవితం మొత్తం కూడా ప్రయాణం చేసింది. పాలనలో సవాళ్లు, విధానాల్లో రూపకల్పన వంటి అన్ని విషయాలు కూడా అర్థమయ్యే